హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కాకురి సిస్టర్స్ వ్లాగ్స్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అ న్యూ కాన్సెప్ట్. ఇవాల్టి నుంచి 6 days 6 లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిపోతున్నాను. అవి కూడా క్విక్గా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీస్. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ జీరా రైస్. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. హోల్ గ్రెయిన్ బిర్యానీ మసాలాలు 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి. ముందుగా ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. మీరు ఆయిల్ బదులు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గ్రెయిన్ బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు 2 minutes బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ చిటపట అన్నిస్తే చాలు. ఎక్కువ వేగితే మనకి జీరా రైస్ టేస్టే మారిపోతుంది, కొంచెం చేదు తగులుతుంది. ఇప్పుడు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంకొక 1 minute పాటు మిక్స్ చేసుకోండి. సో అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు. రైస్ని కుక్ చేసుకున్న తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లార్చుకోండి. వేడిపైన రైస్ వేసి కలిపేస్తే బాగా చిదురైపోతుంది, ఇలా పొడి పొడిగా రాదు. ఇప్పుడు బాగా కలుపుకున్న రైస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ రైస్ అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఇంతే సింపుల్గా అయిపోతుంది జీరా రైస్. క్విక్గా మనం లంచ్ బాక్స్లోకి చేసేయచ్చు పిల్లలకి. దీంట్లో మనం ఏ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోము, సింపుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, జీరా రైస్ రెడీ. రేపటి నుంచి వెజిటేబుల్స్తో హెల్తీగా టేస్టీగా కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను. నేను ఎవ్రీడే మా పాపకి ఏం లంచ్ బాక్స్ రెసిపీ పెడుతున్నానో అదే మీకు పోస్ట్ చేస్తానండి. సో మామూలుగా పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, దాంట్లో మా పాప కూడా ఒకటి వెజిటేబుల్స్ సరిగ్గా తినదండి. బట్ నేను ఏదో ఒకలా చేసేసి రోజు పెట్టించేస్తాను అనమాట. సో నీట్గా తినేసి వచ్చేస్తుంది. సో నా న్యూ కాన్సెప్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ ఈ జీరా రైస్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఎవ్రీడే 5 PM మన వీడియోస్ వస్తాయి. డోంట్ ఫర్గెట్. బాయ్.